క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లు వారికి బలమునిచ్చువాడు ఆయనే. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. అవునండి, సొమ్మసిల్లిపోయిన వారికి బలమునిచ్చువాడు దేవుడై ఉన్నాడు. ఈ యొక్క లోక ప్రయాణంలో మనం జీవిస్తున్న జీవిత విధానంలో చాలా శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు, శోధనల గుండా వెళ్తున్నప్పుడు, ఇరుకు గుండా వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల గుండా వెళ్తున్నప్పుడు అలసిపోయిన వారంగా, సొమ్మసిల్లిపోయిన వారుగా ఉంటాం. కుటుంబ పరిస్థితిలో సొమ్మసిల్లిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో సొమ్మసిల్లిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు చేస్తున్న పనుల్లో మరి అలసిపోయి సొమ్మసిల్లిన పరిస్థితిలో నువ్వు ఉన్నావా? నీ కలిగిన వ్యాపారంలో సొమ్మసిల్లిపోయిన వారిగా మీరు ఉన్నారా? ఎలాంటి పరిస్థితిలో నువ్వు సొమ్మసిల్లిపోయి ఉన్నావేమో, కానీ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, సొమ్మసిల్లిపోయిన నీకు బలమునిచ్చువాడు దేవుడై ఉన్నాడండి. అవునండి, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయి దేవుడు మన దేవుడు. సొమ్మసిల్లివానికి బలమునిచ్చువాడు మన దేవుడు. ఆయన ఆపదలలో అపాయాల్లో ఉన్న వారికి ఆశ్రయదుర్గంగా ఉన్నవాడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి నీకు కలిగిన మరి ప్రతి ప్రతికూల పరిస్థితులను బట్టి, సొమ్మసిల్లిపోయే పరిస్థితులను బట్టి కురింగిపోక, ఆధారపడక, నీకు బలమునిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, సహాయం చేయ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని గ్రహించి ఆ దేవుడి మీద ఆధారపడి దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే నెమ్మది, దేవుడిచ్చే బలమును, దేవుడిచ్చే సహాయమును పొందుకొని దేవుని మహింపరచు. అటు రీతిగా దేవుడు నిన్ను దీవించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియపరులకు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు ఎక్కిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు ఏ విషయంలో తండ్రి, వారి కుటుంబ పరిస్థితి, వ్యక్తిగత పరిస్థితి, వ్యాపార పరిస్థితి, ఏ స్థితిలో సొమ్మసిల్లిన పరిస్థితిలో నీ బిడ్డలు ఉన్నారో ఆ సొమ్మసిల్లిన పరిస్థితి నుంచి నీ బిడ్డలకు విడుదలనిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి, సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.